అప్పా, ఎంత పనిచేశావు! ఎన్ని రోజులుగా ఆ గుడిదన కోసం నేను పడి చచ్చిపోతున్నానో నీకు బాగా తెలుసు. తనంతట తానుగా అది మనింటికి నడిచొస్తే చేజిక్కిన అవకాశాన్ని జారివిడుచుకునేలా చేశావు. చేతికందిన పెట్టను అనవసరంగా జారిపోనిచ్చావు. తండ్రి మీద విరుచుకుపడ్డాడు ముద్దు. చిదానందం తన తత్వానికి విరుద్ధంగా కొడుకువైపు ప్రశాంతంగా చూశాడు. అంతకుముందే ఆ నలుగురు గోండాలు నయనతారను బయటికి మోసుకెళ్లిపోయారు. గోండాల చేతికి చిక్కుతూనే నయనతార తీవ్రంగా గింజుకుంది. ఆమెను నలుగురు ఒకసారి కంట్రోల్ చేయలేకపోయారు. చివరకో గోండా పైశాచికంగా ఆమె మొహం మీద పేడీమని కొట్టడంతో నయనతార మరోసారి కెవ్వు నరుస్తూ కింద పడిపోయింది. ఈసారి పడ్డంలో ఆమె తల బలంగా టీపైకి కొట్టుకుంది. కళ్ల ముందు నక్షత్రాలు మెరిసినట్లయి ఆమె అలాగే స్పృహ తప్పి నేలమీద పడిపోయింది. ఆ గుడ్డి పెన్నునిదా ఎత్తుకుపోయి చెత్తకుండిలో పారవేయమి అంటూ ఆజ్ఞాపించాడు చిదానందం. వెంటనే ఆ నలుగురు గూండాలు నయనతారను అక్కడ్నుంచి మోసుకెళ్లిపోయారు. అది చూసి ముద్దు కడుపుమంట ఆపుకోలేక తండ్రి మీద అలా విరుచుకుపడ్డాడు. మగన్, నీ అప్ప సరి ఆలోచందా లేకనే ఈ పనిదా చేయదు. ఆ పెణ్ మనకుదా ఎప్పుడైనా దొరుకును. కాని ఆలోచించుమి, మన రహస్యం ఆ గుడ్డి పెణకుదా ఎట్లు తెలియను? ఆ రహస్యం మనకుదా తెలియాలంటే ఆ పెణను మనమున ఫ్రీగా విడిచిపెట్టవలే. తన చర్యకు కారణం వివరించాడు చిదానందం. ముద్దు తన డిసప్పాయింట్మెంట్ లోపలై అణుచుకుంటూ తండ్రివైపు కసిగా చూస్తుండిపోయాడు. అమ్మా ఏమైందమ్మా? ఆందోళనగా తల్లిని పైకి లేవదీయడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అంటున్నాడు మనోజ్. నయనతార నెమ్మదిగా కళ్ళు తెరిచింది. వద్దు, నా దగ్గరికి రావద్దు అస్పష్టంగా గొణిగిందామె. ఆమె మస్తిష్కంలో ఇంకా ఆ గూండాలై మెదులుతున్నారు. అమ్మా, నేనమ్మా, మనోజ్ని. ఆందోళనగా ఆమెనలా కుదుపుతూనే ఉండిపోయాడు మనోజు. అప్పటికి నయనతార పూర్తిగా తెలివిలోకి రాలేదు. మనోజు తల్లినలా కుదుపుతూ ఉండగానే వెనకనుంచి హుష్ అన్న శబ్దం వినిపించింది. మనోజు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా ఓ పిచ్చివాడు నిలబడున్నాడు. మనోజు ఆ పిచ్చివాణ్ణి చూస్తూనే గుర్తుపట్టాడు. ఆ పిచ్చివాణ్ణి తను కోర్టు ఆవరణలో చూశాడు. అయితే తన తల్లికి ఆ ఫోటో తెచ్చిచ్చింది ఈ పిచ్చివాడేనని మనోజుకి తెలీదు. అతనది చూడలేదు. తెలివిలేని మనిషి తెలివి లేనట్టే ఉండాలి, తెలివైన మనిషి తెలివిలేని మనిషిని తీసుకెళ్లాలి అన్నాడా పిచ్చాడు. మనోజ్కి ఆ మాటలకు అర్థం తెలియలేదు. అతనలా కళ్ళప్పిగించి చూస్తుండగానే ఆ పిచ్చివాడు చకచక వెనక్కి పరిగెత్తి తను ఎప్పుడూ తోసుకుంటూ తిరిగే తోపుడు ట్రాలీ అక్కడికి లాక్కొచ్చాడు. మనోజ్ ఏదైనా అనగలిగే లోపునే ఆ పిచ్చాడు అవలేలగా నయనతారనెత్తి ఆ ట్రాలీలో పడేసి దాన్ని వేగంగా తోసుకెళ్లిపోవడం ఆరంభించాడు. ఏయ్, ఆగు అంటూ మనోజ్ అతని వెంటపడ్డాడు. నయనతార పూర్తిగా స్పృహలోకొచ్చింది. వెంటనే ఆమె దిగ్గున లేచి కూర్చోబోయింది. వద్దమ్మా, పడుకో అన్నాడు మనోజ్. నయనతార కొడుకు గొంతు గుర్తుపట్టి ఆత్రంగా అతన్ని దగ్గరకు తీసుకుంది. మనం ఎక్కడున్నాం? ఆత్రంగా ప్రశ్నించింది. మనింట్లోనేనమ్మా సమాధానం చెప్పాడు మనోజ్. నయనతారకు అర్థం కాలేదు. అయితే అదంతా భ్రమేనా, పీడకలేనా? ఆమె ప్రశ్నకు సమాధానంగా అన్నట్టు మనోజు తనంతట తానే అన్నాడు. అమ్మా, నువ్విక్కడికి ఎలా వచ్చావో తెలుసా? ఆ పిచ్చోడు తెచ్చాడు. నయనతార ఉలిక్కి పడింది. పిచ్చాడా? అవునమ్మా, నిన్న దొంగలు తెచ్చి చెత్తకుండీ పక్కన పడేసి వెళ్లారు. అప్పుడు కోర్టులో కనిపించాడు చూడు, ఆ పిచ్చాడొచ్చి నిన్ను తోపుడు బండిలో ఇక్కడికి తెచ్చాడు. మనోజ్ ఆ మాట పూర్తి చేయకముందే నయనతార చొప్పున అతని భుజం పట్టుకుంది. ఇప్పుడు ఆ పిచ్చివాడు ఎక్కడున్నాడు? ఆత్రంగా అడిగింది. లేడమ్మా, అప్పుడే వెళ్ళిపోయాడు. నయనతార మొహంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. తనకు అడుగడుగునా అతి విచిత్రంగా ఎదురవుతున్నాడు. ఎవరా పిచ్చాడు? ముద్దు తన గదిలో ఒంటరిగా కూర్చుని విస్కీ తాగుతున్నాడు. ఆ సమయంలో అతడి మస్తిష్కం నిండా నయనతార రూపం నిండిపోయింది. ముద్దు ఎందరో అమాయకులైన అమ్మాయిల జీవితాలను సర్వనాశనం చేశాడు. అతడి కబంధ హస్తాల బారి నుంచి తప్పించుకున్న ఒకే ఒక్క అమ్మాయి నయనతార. అదే అతడికి కసిగా ఉంది. ముద్దు నయనతారను తలుచుకుంటూ ఏదో పేలుతుండగా అతడి అనుచరులు ఒక యువతిని తీసుకుని గదిలోకి ప్రవేశించారు. సరిగ్గా అదే సమయంలో ముద్దు గదిలోకి ప్రవేశించబోయిన చిలక గదిలో అప్పటికే మరో యువతి ఉండడంతో గది బయటే ఆగిపోయింది. ఆ రోజు చిలక పుట్టినరోజు. ఆమె భారీ ఎత్తున ముస్తాబు చేసుకుని ముద్దు తనను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో కనుక్కుందామని బయలుదేరింది. ఆమె ముద్దును మనసారా ప్రేమించింది. అతణ్ణే తన భర్తగా ఏనాడో నిర్ణయించుకుంది. పైగా ముద్దు వరసకు బావ కూడా. అతడిపై తనకు మాత్రమే హక్కుందని ఆమె నమ్మకం.
గదిలోపలున్న అమ్మాయి ఎవరో చూద్దామని గది కిటికీ కట్టెను తొలగించి నిశ్శబ్దంగా చూసింది చిలక. గదిలో ముద్దుకు కొద్ది దూరంలో ఉన్న అమ్మాయి నవవధువు దుస్తుల్లో ఉంది. ఆమె ముఖం చాలా అమాయకంగా ఉంది. ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ముద్దు అనుచరులు? ఆలోచనలో మునిగిపోయింది చిలక. నన్నిక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? అంతలో ఆ యువతి తన పక్కన నిలబడున్న వ్యక్తిని అడిగింది. ఆమె అక్కడి వాతావరణం చూసి బెంబేలెత్తిపోయింది. తన మనసులో ఉన్న ప్రశ్ననే ఆయననే అడిగేసరికి దానికి సమాధానం వస్తుందో విందామని చెవులు రిక్కించింది చిలక. అయితే ముద్దు అనుచరుడు ఆ యువతి ప్రశ్నకు ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆమె ముఖంలో ఆందోళన మరింత అధికమైంది. ఆమె వెంటనే తన ప్రశ్నను మళ్లీ అడిగింది. ముద్దు అనుచరుడు ఒక్క క్షణం ఆమె వైపు క్రూరంగా చూశాడు. నీకు శోభనం జరిపిద్దామని నేనిక్కడికి తీసుకొచ్చానే. అతడు దుర్గంధభూయిష్టమైన భాష వాడుతూ అన్నాడు. ఆ యువతి ముఖం తెల్లగా పాలిపోయింది. ఇదంతా వింటున్న చిలక కూడా అదిరిపడింది. నేను మీ భార్యనండి, కొత్త పెళ్లికూతురునండి. మీరే సర్వస్వమని, మీరే నా దైవమని భావించి అగ్నిసాక్షిగా మీ చేత తాళి కట్టించుకున్నాను. అలాంటి నన్ను ఇంతమంది మధ్యలో నన్ను ఆ యువతి వెక్కిళ్లు పడుతూ ఏడవసాగింది. అదంతా విన్న ముద్దు అనుచరుడు వెంటనే ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. నీ మెళ్ళో తాళి కట్టింది నేను నీతో కాపురం చేయడానికి కాదే, నిన్ను మా బాస్కు కానుకగా సమర్పించుకోవడానికి నిన్ను పెళ్లాడాను. నోరు మూసుకుని నేను చెప్పింది చెప్పినట్లు చేయి. అతడు మరోసారి ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. ఆ యువతి పెద్దగా రోదించసాగింది. అప్పుడు తలెత్తి చూశాడు ముద్దు. అప్పటి వరకు అతను నయనతార జ్ఞాపకాల్లోనే మునిగిపోయి ఉన్నాడు. ఆమెను అనుభవించలేకపోయినన్న దుగ్ధ అతన్ని అశాంతిమయం చేసింది. ఎవత్రా ఇది? ఆ గుడ్డిదేనా? కూర్చున్న చోటు నుంచి తూలుకుంటూ లేస్తూ అన్నాడు ముద్దు. ఇది గుడ్డిది కాదు బాస్, 2 కళ్ళు ఉన్న మంచి గుంట. మీరు ఆ గుడ్డిదాన్ని మరిచిపోయి దీన్ని అనుభవించండి అంటూ ఆ యువతిని ముద్దు ముందుకు లాక్కొనొచ్చాడు. ఆ యువతి చటుక్కున ముద్దు కాళ్ల మీద పడిపోయింది. ఏమండి, నేను అలాంటి దాన్ని కాదండి, నన్ను వదిలేయండి, నేను ఊరు వెళ్ళిపోతాను, నా మానాన్ని కాపాడండి. ఆమె హృదయ విదారకంగా రోదించసాగింది. ఆమె రోదన వాళ్ళెవ్వరినీ కనీసంగా కూడా కదిలించలేకపోయింది. ఇదేంటో సతీ సావిత్రిలా మాట్లాడుతోంది గదిరా, ముద్దు ముద్దముద్దగా అన్నాడు. ఓసారి నలిగే వరకు అలాగే మాట్లాడుతుంది, మీరు మజా చేయండి బాస్ అంటూ వాళ్లు వెనుతిరిగారు. ముద్దు ఆ యువతిని 2 చేతులతో పైకెత్తబోయాడు. ఆ యువతి వేటగాడి వలలో చిక్కుకున్న పౌరంలా గజగజలాడిపోతూ రోదించసాగింది. అప్పటి వరకు మౌనంగా నిశ్శబ్దంగా నిల్చుని చూస్తున్న చిలక ఇక భరించలేకపోయింది. ఆమె సుడిగాలిలా ఆ గదిలోకి దూసుకునొచ్చింది. బావా, ఆమె నదులు! చిలక అపరకాళిలా గర్జించింది. ఆ హఠాత్ పరిణామానికి ముద్దు ఒక్క క్షణం కంగు తిన్నాడు. నీ అసలు రూపం ఇదన్నమాట. ఆ రోజు నయనతారను కూడా ఇలాగే చేశావా? అందుకు నన్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నావా? నువ్వింత నీచుడు అనుకోలేదు. చిలక గర్జిస్తూనే ఉంది. ఈలోగా ముద్దు తేరుకున్నాడు. అతడిలోని క్రూరత్వం మొత్తం అతడి కళ్ళలోకొచ్చేసింది. అతడు వెటకారంగా వికృతంగా ఒక నవ్వు నవ్వి ఆ యువతిని పక్క గదిలోకి ఈడ్చుకుని వెళ్ళిపోయాడు. చిలక హృదయంలో ఆవేశం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఆమె ఆడపులిలా ముద్దు మీదకు లంఘించి తన శక్తినంతటినీ ఉపయోగించి ఆ యువతిని ముద్దు చేతుల్లోంచి లాగేసింది. నువ్వెళ్ళు, వీళ్ల సంగతి నేను చూసుకుంటాను ఆమె అరిచింది. ఆ మరుక్షణం ఆ యువతి ఆ గదిలోంచి పరుగులాంటి నడకతో గుమ్మం వరకు చేరుకుంది. కాని ఆమె గుమ్మం దాటకుండా ముద్దు అనుచరులు అడ్డుకున్నారు. ఆ యువతి చిలక చూపిన సాహసాన్ని ఊతంగా తీసుకుని వాళ్లనొక్క తోపు తోసి పరుగు తీసింది. ఒరే, దాన్ని బయటకు పోనివద్దు, చంపండి, నరకండి! వెనక నుంచి కసిగా అరిచాడు ముద్దు. అంతే, ఆ మరుక్షణం ముద్దు అనుచరుడి చేతిలో రివాల్వర్ పొగలగక్కింది. వరుసగా 4 బుల్లెట్లు ఆ యువతి గుండెల్లోంచి దూసుకు వెళ్లాయి. అరిచే శక్తి కూడా లేక ఆమె రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. ఆ దృశ్యం చూసి చిలక కొయ్యబారిపోయి నిల్చుండిపోయింది. నువ్వు మరదలు అవుతావు కనుక బ్రతికిపోయావు, లేకుంటే నీకు ఇదే గతి పట్టేది. ఇంకెప్పుడు నా దారికడ్డొచ్చే ప్రయత్నం చేయకు అంటూ అక్కడ్నుంచి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ముద్దు. వెళ్లే ముందు అతడొక్కసారి చిలక కళ్లలోకి చూసుంటే ఆమె కళ్లల్లో ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూసి ఉంటే బావుండేది. కాని అతడు చూడలేదు. కారణం ఆడది అబల, ఏం చేస్తుందనే నిర్లక్ష్యం. అదే ముద్దు చేసిన ఘోరమైన పొరపాటు. ఆ క్షణం చిలక హృదయంలో ఉప్పొంగిన అగ్నిని 7 సముద్రాలు కలిసినా ఆర్పలేవు. ఆ అగ్ని కేవలం ముద్దు చావుతో మాత్రమే ఆరుతుంది. ఆ క్షణం కోసం ఆ క్షణమే అన్వేషణ ప్రారంభమైంది. అన్వేషణ, అగ్ని అన్వేషణ. నయనతారను ఇంటి దగ్గరకు క్షేమంగా చేర్చి పిచ్చివాడు మళ్లీ అదృశ్యమైపోయాడు.
అవమాన భారంతో కుంగిపోయున్న నయనతార అతడెవరో అడగాలన్న విషయాన్ని మర్చిపోయింది. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు ఆ విషయం స్ఫురించింది. కానీ అప్పటికే పిచ్చివాడు వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న తర్వాత నయనతార ఎంతమాత్రం విశ్రాంతి తీసుకోలేదు. శరీరం నిండా అయిన గాయాలు ఎంతగా బాధిస్తున్నా ఆమె ఏమాత్రం లెక్క చేయకుండా పిచ్చివాడిచ్చిన ఫోటో తీసుకుని సిబిఐ డైరెక్టర్ కరుణాకర్ దగ్గరికి వెళ్ళింది. సార్, నా భర్తను ఆ దుర్మార్గుడు చిదానందం బంధించాడు అనడానికి సాక్ష్యం ఇదిగో సార్. వాడు నన్ను కొట్టి గాయపరిచి రోడ్డు మీదకు విసిరేశాడు సార్. ఆ రాక్షసుడిని ఎలాగైనా బంధించి నా భర్తను కాపాడండి సార్. నా భర్త ఒక నిజాయితీపరుడైన దేశభక్తుడు సార్. సిన్సియర్ సిబిఐ ఆఫీసర్. ఆయన ఎంత సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ అంటే తను సిబిఐ ఆఫీసర్ అన్న నిజాన్ని కట్టుకున్న భార్యనైనా నాకు కూడా చెప్పలేదు. పరమవీర చక్ర అవార్డు గ్రహీతైన తన తండ్రికి కూడా చెప్పలేదు. ఆ దుర్మార్గులను బంధించడానికి ఆయన నిద్రాహారాలు మానేసి కృషి చేశారు సార్. నయనతార తను తెచ్చిన ఫోటోను దాని నెగిటివ్ను సిబిఐ డైరెక్టర్ కరుణాకర్ చేతికిచ్చి ఆవేశం ఆవేదన మిళితమైన స్వరంతో చెప్పుకుపోయింది. ఆ ఫోటో చూసి కరుణాకర్ ఒక క్షణం షాక్ అయ్యాడు. కానీ ఆ మరుక్షణమే అతడి పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు బుసలు కొట్టింది. అతడి మస్తిష్కంలో ఒక కుతంత్రం జన్మించింది. సారీ అమ్మా, నువ్వు చెబుతుందేమిటో నాకు బొత్తిగా బోధపడ్డం లేదు. గుడ్డితనాన్ని ఆసరా చేసుకుని ఎవరో నీ మీద పెద్ద ప్రాక్టికల్ జోక్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నది నీ భర్త కాదు. ఈ ఫోటోలో ఎవరో ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. చాలా కూల్గా అన్నాడు కరుణాకర్. నో, అరిచింది నయనతార. ఏంటి మీరు మాట్లాడుతోంది? పెద్దలు, మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారు. నా భర్తను కాపాడవలసింది పోయి అసలిది నా భర్తను బంధించిన ఫోటోయే కాదంటున్నారు. ఏమిటి అన్యాయం? అంటే నయనతార ఆవేశంతో గొంతు పూడుకుపోయి మరేమీ మాట్లాడలేకపోయింది. ఆమె టేబుల్ మీదుంచిన ఫోటోను తీసుకుని గుండెలకు హత్తుకుని రోదించసాగింది. కరుణాకర్ వెంటనే తన సీట్లోంచి లేచి నయనతార వద్దకొచ్చి ఆమె చేతుల్లో ఫోటోను నెగిటివ్ను బలవంతంగా లాక్కొని దాన్ని సిగార్ లైటర్తో కాల్చి డస్ట్బిన్లో పడేశాడు. ఏంటి ఏంటి మీరు చేస్తోంది? నయనతార ఆందోళనగా అడిగింది. ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోటోలు పట్టుకుని తిరుగుతూ నువ్వు నీ ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాక మా టైం వేస్ట్ చేస్తున్నావు. అందుకే ఆ ఫోటోను కాల్చేశాను. ఇక నిశ్చింతగా ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో, చాలా కూలుగా అన్నాడు కరుణాకర్. నయనతార పిచ్చిగా ఊగిపోతూ కరుణాకర్ కాలర్ పట్టుకుంది. నువ్వు మనిషివా పశువా? ఎంతో కష్టపడి సంపాదించిన ఒకే ఒక్క సాక్ష్యాన్ని కాల్చి బూడిద చేస్తావా? నయనతార స్వరం ఆ గదిలో పిడుగుపాటులా ప్రతిధ్వనించింది. ఇదే పని మరొకరు చేసుంటే ఈ పాటికి కటకటాల వెనక పంపుండేవాణ్ణి. కానీ భర్తకు దూరమై మతిభ్రమించిన నీ మీద జాలి చూపడం నా బాధ్యత కనుక నిన్ను వదిలేస్తున్నాను అంటూ ఇద్దరు జవాన్లతో నయనతారను బయటకు గెంటించాడు కరుణాకర్. మరోసారి అవమానం తట్టుకోలేకపోయింది నయనతార. ఆమె ఇంటికి ఎలా చేరుకుందో ఆమెకే తెలీదు. ఆమె శరీరం హృదయం బగబగా మండిపోతున్నాయి. పిచ్చివాడు 2 రోజుల తర్వాత నయనతార ఇంటికొచ్చాడు. అతన్ని చూడగానే మనోజ్కి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. కారణం ఆ 2 రోజుల నుంచి నయనతార తీవ్రమైన జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా పడుంది. పిచ్చివాడి గొంతు వినగానే అంత జ్వరంలో ఉన్న నయనతార వెంటనే లేచి కూర్చుంది. అసలు ఎవరు నువ్వు? మమ్మల్ని ఇలా ఎందుకు వెంటాడుతున్నావు? నాతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నావు? తీవ్ర స్వరంతో అడిగింది నయనతార. ఆమె నుంచి అలాంటి ప్రతిస్పందన వస్తుందని ఊహించని పిచ్చివాడు ఒక్క క్షణం స్థాణువులా నిలబడిపోయాడు. తల్లి అలా అడగడం మనోజు కూడా ఆశ్చర్యంగా ఉంది. అతడు నెమ్మదిగా వెళ్లి తల్లి పక్కనే కూర్చుని, అమ్మా, వచ్చింది ఎవరో కాదు, అంకుల్. ఆ రోజు నిన్ను కాపాడారే ఆ అంకుల్. వచ్చిందెవరో నాకు తెలుసు, అందుకే అడుగుతున్నాను, చెప్పు, నిలదీస్తున్నట్టుగా అడిగింది నయనతార. ఏదో జరిగింది. ఏం జరిగింది నయనతార గారు? నెమ్మదిగా గొంతు పిగుల్చుకుంటూ అన్నాడు పిచ్చివాడు. నా భర్త ఫోటో అని నాకేదో పిచ్చి ఫోటో ఎందుకిచ్చావు అసలు? ఆగండి. నయనతారను మధ్యలోనే ఆపాడు పిచ్చివాడు. మీకిచ్చిన ఫోటో పిచ్చి ఫోటోనా? నా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నేను సంపాదించిన ఫోటో పిచ్చి ఫోటోనా? ఏంటి మీరు మాట్లాడుతోంది? ఆవేదంతో అడిగాడు. అప్పుడు నయనతార కరుణాకర్ గదిలో జరిగింది మొత్తం వివరించింది. అర్థమైంది. అసలు దొంగ మీ ముందు కూడా తన రూపాన్ని ప్రదర్శించాడు. అయినా మీరు గుర్తించలేకపోయారు. మీకు చూపు లేకపోయినందుకు మొదటిసారి నేను బాధపడుతున్నాను. ఏంటి నువ్వనేది? అవును నయనతార గారు, ముందు మీకు నా కథ చెబితే గాని మీకు మొత్తం చరిత్ర అర్థం కాదు అని అతను ఒక్క క్షణం ఆగి గంభీరమైన స్వరంతో చెప్పనారంభించాడు. నా పేరు రమాకాంత్. మీ భర్త యశ్వంత్లా నేను ఒకప్పుడు సిబిఐ ఆఫీసర్నే. సరిగ్గా యశ్వంత్ గారిలాగే నేను చిదానందం కేసు టేకప్ చేసి ఆ దుర్మార్గుడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించనారంభించాను.
ఒకరోజు కొన్ని సాక్ష్యాలు తీసుకుని సిబిఐ డైరెక్టర్ కరుణాకర్ వద్దకు వెళ్లాను. వాడు ఏనాడో చిదానందంతో చేతులు కలిపి దేశద్రోహిగా మారాడని నాకు తెలీదు. వాడు సాక్ష్యాలు నా దగ్గర నుంచి తీసుకుని నా మీద హత్యా ప్రయత్నం చేయించాడు. నన్ను బాగా కొట్టి హుస్సేన్ సాగర్లో పడేసి వెళ్లిపోయారు. నేను చనిపోయినట్టుగానే అందరూ భావించారు. కానీ అదృష్టవశాత్తు నేను బతికి బయటపడ్డాను. వెంటనే వీళ్ల నిజస్వరూపాలు బయట పెడదామనుకున్నాను. కానీ అందుకు మళ్లీ సాక్ష్యాధారాలు కావాలి. అయితే ఆ దుర్మార్గులు నన్ను కొట్టి హుస్సేన్ సాగర్లో పడేసి మా అమ్మను, నా చెల్లిని కూడా చంపారు. మీలాగే నా చెల్లెలు కూడా అందురాలు. కేవలం తన అంధత్వం కారణంగా తనను తాను కాపాడుకోలేకపోయింది. మిమ్మల్ని చూస్తుంటే నాకు నా చెల్లెలు అరుణే గుర్తుకొస్తోంది. అందుకే నేను మిమ్మల్ని నీడలా అనుసరిస్తున్నాను. నేను బయటపడి నేను జీవించే ఉన్నానని చెప్పే కన్నా రహస్యంగానే ఉండిపోయి ఈ దుర్మార్గుల మీద పగ సాధించాలనుకుంటున్నాను. యశ్వంత్ నాకంటే గొప్ప సిబిఐ ఆఫీసర్. యశ్వంత్ ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలు సేకరించాడు. అవి ఎవరికీ అందకుండా ఎక్కడో రహస్యంగా దాచిపెట్టాడు. అంచేత వాళ్ళు యశ్వంత్ని ఏమీ చేయరు. ఇది నిజం. ఇదంతా ఎందుకు చెప్పానంటే చిదానందం వాడి అనుచరులు దుర్మార్గులే. కానీ వాడికంటే దుర్మార్గుడు ఆ సిబిఐ డైరెక్టర్. వాడి కారణంగానే యశ్వంత్ బంధింపబడున్నాడు. ఇదొక పెద్ద విషవలయం. అయితే ఈ విషవలయాన్ని నేను ఒక్కడే ఛేదించలేను. నా ఆరోగ్యం అందుకు అనుమతించదు. చిదానందం మనుషులు నన్ను కొట్టి హుస్సేన్ సాగర్లో పడేసి వెళ్లిన దగ్గర నుండి నా శరీరంలో శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. పైగా అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయి. అందుకే నేను నిన్ను ఆశ్రయించాను. నీ ద్వారా నా పగ తీరాలి. నీ పగ తీరాలి. ముఖ్యంగా దేశద్రోహులు సర్వనాశనం కావాలి. యశ్వంత్ క్షేమంగా తిరిగి రావాలి. నువ్వు అందురాలివే అయినా నీలో అద్వితీయమైన ఆత్మశక్తి ఉంది. నీ ద్వారా దేశద్రోహులు అంతమైపోతే నీ ద్వారా సమస్త స్త్రీజాతికే గౌరవం లభిస్తుంది. ఆడది అబల కాదు, ఆదిశక్తి అని, రెండు కళ్ళు లేకపోయినా ఆత్మశక్తితో స్త్రీ విజయం సాధించగలదని నిరూపించాలి. అందుకే నేను నిన్ను వెన్నంటి తిరుగుతూ మరోవైపు యశ్వంత్ కోసం అన్వేషణ సాగించాను. చిదానందంగాడి స్థావరాలు నాకన్నీ తెలుసుకొనుకునే యశ్వంత్ను బంధించుంచిన గది కనిపెట్టి ఫోటో తీశాను. ఇప్పుడు వాళ్ళు యశ్వంత్ను అక్కడ్నుంచి మరో చోటుకు మార్చుంటారు. ఆ ద్రోహి కరుణాకర్ నీ దగ్గర ఫోటో చూశాడు. దాన్ని నాశనం చేశాడు. అయినా తిరిగి నీ మీద ఏ నిమిషంలో అయినా వాళ్లు దాడి చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. రమాకాంత్ సుదీర్ఘంగా వివరించాడు. నయనతార చేష్టలుడిగి కూర్చునుంది. సారీ నయనతార గారు, ఇంతసేపు నేను మిమ్మల్ని నువ్వు అని ఏకవచనంతో సంబోధించాను హఠాత్తుగా అన్నాడు రమాకాంత్. నయనతార ఉలికిపాటుతో అతడి వైపు తల తిప్పింది. నువ్వు నన్ను క్షమించన్నయ్యా. నేను చెల్లెల్లాంటిదాన్నైతే ఇంకా గౌరవ సూచకాలెందుకు? నీ గురించి తెలియక నేను తొందరపడ్డాను. నీ ఆశయం నా ఆశయం ఒకటే. ఆ దేశద్రోహులు సర్వనాశనం చేయడం కోసమే మనం జన్మించాం. అయితే వాళ్లను ఎదుర్కోవడానికి నాకు ఈ శక్తి చాలదు. అందుకని నువ్వు నన్ను వెంటనే ఒక చోటుకి తీసుకువెళ్ళాలి. ఒకచోటుకా? అవును, దివ్యశక్తి మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో నువ్వు నన్ను ఎలా అయినా చేర్చు. నేను వెంటనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. నయనతార చెప్పింది విని అదిరిపడ్డాడు రమాకాంత్. నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటావా? అవును, అది ఇప్పుడే, ఈ క్షణమే. పద, బయలుదేరు. నయనతార, నువ్వు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నావమ్మా. అందుకని ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు వెళదాం మనం. నో, ఇప్పుడే, ఈ క్షణమే వెళదాం అంటూ నయనతార లేచి నిల్చుని గుమ్మం వైపు అడుగులు వేసింది. ఆమెకు చెప్పి లాభం లేదనుకుంటూ రమాకాంత్, మనోజ్ ఆమెను అనుసరించారు. దివ్యశక్తి మార్షల్ ఆర్ట్స్ స్కూలుకు నగరంలోనే కాదు, మొత్తం దేశంలోనే గొప్ప పేరుంది. అందుకు కారణం స్కూల్ నడిపే గురువు ద్రోణాచార్య. ఆయన వయసు 50 దాటుతున్నా 25 ఏళ్ల యువకుళ్లా నిగనిగలాడుతుంటాడు. ఆయన మార్షల్ ఆర్ట్స్ కోసం ప్రపంచంలోని దేశాలన్నీ తిరిగి ప్రత్యేకమైన పరిశోధనలు చేసి చివరకు హైదరాబాదు నగరంలో స్కూల్ను స్థాపించాడు. దివ్యశక్తి స్కూల్లో ఫైటర్స్ కాదు, సాహసవంతులైన వీరులు తయారవుతారు అంటాడాయన. ఆయన తన విద్యను తనకు నచ్చిన వారికి మాత్రమే నేర్పుతాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడ్డు. కోట్ల రూపాయలు ధారపోసినా ఆయన విద్యను అనర్హులకు ధారపోయాడు. కారణం, నేను నేర్పేది కేవలం విద్య కాదు, ఇదొక తపస్సు. ఈ తపస్సు మహర్షుల వంటి ఏకాగ్రత కలిగిన వారికి, సాహసవంతులకి కావాలి అంటాడు ద్రోణాచార్య. నయనతార దివ్యశక్తి స్కూల్లో ప్రవేశించి ద్రోణాచార్యకి తన అప్లికేషన్ అందించింది. ఆయన సరిగ్గా అప్పుడే మర్నాడు స్కూల్లో చేయబోతున్న ఇంటర్వ్యూల అప్లికేషన్స్ తదేక ధ్యానంతో చూస్తున్నాడు. చాలామంది విద్యార్థులు ఆయన గది బయట ఆయన ఆజ్ఞల కోసం ఎదురు చూస్తున్నారు. ద్రోణాచార్య నయనతార అప్లికేషన్ చదివి వెంటనే దాన్ని తిరిగి నయనతార చేతికి అందించాడు. నయనతార ముఖం వెంటనే వాడిపోయింది. నో, ఇట్స్ ఇంపాసిబుల్.
శారీరకంగా అన్ని రకాల అర్హతలు శక్తులు ఉన్నవారే మా స్కూల్లో విద్యార్థులుగా ఎన్నిక కావడంలో ఘోరంగా తప్పుతుంటారు. 1000 మందొస్తే అందులో పట్టుమని 10 మంది కూడా ఎంపిక కారు. అలాంటి నువ్వు శారీరకంగా అందురాలివి, మార్షల్ ఆర్ట్స్కి పూర్తిగా అనర్హురాలివి. నేను ఆడపిల్లలను తక్కువ అంచనా వేస్తున్నానని నువ్వు అనుకుంటావేమో. నా ఉద్దేశం ముఖ్యంగా నీ అంధత్వాన్ని గురించి. సారీ, ఇక నువ్వు వెళ్ళొచ్చు స్పష్టంగా చెప్పాడు ద్రోణాచార్య. అది కాదు సార్, నాకు నయనతార తగ్గు స్వరంతో అభ్యర్థించబోయింది. ద్రోణాచార్య నోటి వెంట ఒకసారి ఒక మాట వస్తే దానికి తిరుగుండదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు ఆజ్ఞాపించాడు ద్రోణాచార్య. అప్పటి వరకు ఆమె పక్కన మౌనంగా నిలబడున్న రమాకాంత్ నయనతార చేయి పట్టుకుని బయటకు నడిపించాడు. నయనతారకు ఒక్కసారిగా ఎక్కలేని నీరసం ముంచుకొచ్చింది. ఆమె మనసంతా పూర్తిగా నిరాశతో నిండిపోయింది. ఆమె అక్కడికి వచ్చే ముందు ఎంత ఉత్సాహంతో వచ్చిందో ఇప్పుడు ఆమె ముఖం నల్లగా మాడిపోయింది. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎదురైనా సాహసవంతులు నీరుగారిపోరు. కష్టాల అవమానాల కొలిమిలో ఎంతగా కాలితే మనిషి అంతగా పొదుం తేల్తాడు నయనతార. ఆమె మానసిక పరిస్థితి గమనిస్తూ అన్నాడు రమాకాంత్. వాళ్ళిద్దరూ నెమ్మదిగా వరండాలోంచి నడుస్తున్నారు. సరిగ్గా అప్పుడే వాళ్లకు కొద్ది దూరంలో నిలబడి కొందరు యువకులు సీరియస్గా చర్చించుకుంటున్నారు. రేపు జరగబోయేది ముఖ్యంగా సాహస పరీక్ష. ఈ స్కూల్లో ప్రవేశం లభించాలంటే ముందు ఈ పరీక్షలో నెగ్గాలి. ఒక విద్యార్థి అన్నాడు. దానికి చాలా బలం కావాలనుకుంటాను. నేను చూస్తే బక్కగా ఉన్నాను. మరో విద్యార్థి అన్నాడు. ఆ పరీక్షలో నెగ్గడానికి కావలసింది శారీరక శక్తి కాదు, దానికి ముందు అంతులేని ఆత్మశక్తి కావాలి. మొదటి విద్యార్థి వివరించాడు. ఇంతకీ ఏంటా పరీక్ష? 2-3 కలిసి ఒకేసారి అడిగారు. అప్పటికి వాళ్లకు అతి సమీపంగా చేరుకున్న నయనతార పక్కన ఆగిపోయింది. మొదటి విద్యార్థి మరనాడు జరగబోతున్న పరీక్ష గురించి వివరించసాగాడు. పరీక్ష కోసం వచ్చిన విద్యార్థులను ఒక చిన్న చీకటి సందులోంచి నడిపించి ఎత్తుగా ఉన్న ఒక ప్రదేశం దగ్గరకు తీసుకువెళతారు. ఆ ప్రదేశం దగ్గర 10 అడుగుల గొయ్యి ఉంటుంది. అందులో ఇనుప శూలాలు గుచ్చుంటాయి. చీకట్లో ఆ 10 అడుగుల గొయ్యి అమిత సాహసంతో లంఘించి అవతలకు చేరుకోగలిగితే ఈ పరీక్షలో నెగ్గినట్టే. సాహసవంతులు సునాయాసంగా అవతలకి జంప్ చేస్తారు. భయపడిన వారు గోతులో పడి గాయపడి పరీక్ష తప్పుతారు. చాలామంది గోతి దగ్గరకు రాగానే బెంబేలు పడిపోయి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతుంటారు. అతను వివరించాడు. ఎందుకొచ్చిన రిస్కు? మేమొచ్చింది సరదాగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందామని, కానీ మా ప్రాణాలను అపాయంలో పడేయడానికి కాదు. పదండ్రా, మనం మరో స్కూల్ ఏదైనా చూసుకుందాం. కొందరు విద్యార్థులు అప్పటికే వెనుతిరిగి వెళ్ళిపోయారు. నయనతార వాళ్ల మాటలు వింటూ అక్కడే నిలబడిపోయింది. ఆమె ఆ సమయంలో తపస్సు చేస్తున్న యోగిన్లా ఉంది. అంతలో నయనతారకు ఎవరిదో అడుగుల చప్పుడు వినిపించింది. కొద్దిసేపట్లో ఆ అడుగుల శబ్దం ఆమెకు అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు, ఆ అడుగులు ఆమె ముందే ఆగిపోయాయి. ఒకే ఒక్క క్షణం. సార్, నేనొకసారి మీ స్కూల్ తిరిగి చూడొచ్చా? అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ఓహో, కళ్ళు లేని నేను ఎలా చూస్తాననేగా మీ సందేహం? నో ప్రాబ్లం సార్, నా పక్కనే మా అన్నయ్య ఉన్నాడు. అతనికి కళ్ళున్నాయి. తన కళ్ళతో వివరించి చెబుతుంటే అలా ఒక్కసారి తిరిగి వెళ్ళిపోతాను. జస్ట్ క్యూరియాసిటీ. ప్లీజ్ సార్, ముందు నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నేనే అని నువ్వెలా గుర్తించగలిగావు? ద్రోణాచార్య స్వరం గంభీరంగా పలికింది. నీ వైపు వస్తోంది నేనే అని మీ అన్నయ్య నీకు చెప్పలేదు. నేను దూరం నుంచే నిశితంగా గమనించాను. అతని పెదవులు కదలలేదు. పైగా నా రాక చూసి నేను వెళ్ళిపోమ్మన్నా మీరింకా ఇక్కడే నిలబడి ఉన్నందుకు నేనేమైనా అంటానేమో అనే ఆందోళన మీ అన్నయ్య ముఖంలో కనిపించింది. ద్రోణాచార్య స్వరం చూపులు రెండూ కత్తిలా పొదునుగా ఉన్నాయి. ఆయన నయనతార ముఖంలోకే చూస్తున్నాడు. ఆమె పెదవుల మీద ముందుగా సన్నటి చిరునవ్వు మెదిలింది. తర్వాత ఆమె పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి. వచ్చింది మీరే అని నాకు తెలుసు, స్పష్టంగా తెలుసు. ఎలా? 1, మీ శరీరంలోంచి వస్తున్న సుగంధం. 2, మీ అడుగుల చప్పుడు. నేను మీ గదిలోకి వచ్చే ముందు మీరు ఒక రకమైన అగరత్తులు వెలిగించి శక్తి పూజ చేశారు. ఆ అగరత్తులు సరిగ్గా మీకెదురుగా ఉన్న టేబుల్ మీద వెలుగుతుండడం వల్ల ఆ ధూపం మీ దుస్తుల్లో నిండిపోయింది. మీతో పాటు ఆ సుగంధం కూడా ఇక్కడ వరకు వచ్చింది. అయితే మీ గదిలోంచి వేరే వాళ్ళు వచ్చినా ఆ ధూప సుగంధం బయటకొచ్చే అవకాశం ఉంది. కానీ మీ అడుగుల చప్పుడు మాత్రం మరొకరికి రాదు. నా అడుగుల చప్పుడా? నేను నీ ముందు నడవలేదే? విచిత్రంగా చూస్తూ అడిగాడు ద్రోణాచార్య. నడవనవసరం లేదు సార్. మరి ఈ నేల మీద నడిచే మనుషుల్లో కొందరు నా అంతటి వాడు లేడన్న అహంకారంతో నిర్లక్ష్యంగా నడుస్తారు.
మరికొందరు కాళ్లున్నందుకు కనీసం అవసరాలకు ఉపయోగించాలనే విధంగా చాలా చాలా యాంత్రికంగా నడుస్తారు. ఇలాంటి వాళ్ల అడుగులకు, వారి అడుగుల శబ్దాలకు ఏ ప్రాధాన్యత లేదు, ఉండదు. కానీ ఈ నేల మీద అతి తక్కువ మంది ఒక ప్రత్యేకమైన ఆశయం కోసం ప్రతి క్షణం పరితపిస్తూ తన అడుగులతో దూరాలను జయిస్తూ నడుస్తారు. వారికి నేల సమస్తం ఒక తపోవనం లాంటిది. తపోవనంలో ఎందరూ నడుస్తున్నా ఒక్క మహర్షుల అడుగుల శబ్దాలు మాత్రమే స్థిరంగా నిర్దిష్టంగా ఉంటాయి. మీ అడుగుల చప్పుడు సరిగ్గా అలాగే ఉంది. అందుకే నేనిప్పుడు మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి అంటూ చటుక్కున్న నయనతార ఆయన పాదాలకు నమస్కరించింది. విజయీ భవ అసంకల్పితంగా ఆశీర్వదించాడు ద్రోణాచార్య. నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది. అందుకే నా స్కూల్ చూసే అనుమతి నీకిస్తున్నాను అంటూ ఆయన స్కూల్లో ఒక విద్యార్థిని పిలిచి నయనతారకు స్కూల్ చూపించి పంపించమని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. నయనతార, రమాకాంత్ ఆ విద్యార్థి వెంట నడుస్తున్నారు. ఆ విద్యార్థి, రమాకాంత్ ఇద్దరూ నడుస్తూ నయనతారకు అంతా వివరిస్తున్నారు. నయనతార వింటూ తన అడుగులతో ఆ స్కూల్ను కొలుస్తోంది. ఆ స్కూల్లో ఎన్ని అడుగుల దూరంలో ఏ వస్తువులు, ఏ దారులున్నాయో నయనతార మస్తిష్కంలో స్పష్టంగా ముద్రించుకుపోతున్నాయి. ఆమె అడుగులు ఒక ప్రత్యేకమైన ఆశయంతో స్థిరంగా స్పష్టంగా పడుతున్నాయి. ఆ సంగతి ఒక్క నయనతారకు తప్ప మిగతా ఇద్దరికీ తెలీదు. దివ్యశక్తి మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో ప్రవేశం కోసం సాహస పరీక్ష మొదలైంది. అయితే అక్కడ జరగబోయే పరీక్ష గురించి ముందే తెలుసుకుని అంతకు ముందు రోజే చాలామంది చల్లగా జారుకున్నారు. అందరూ పోగా కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. పోను సమాజంలో సాహసవంతులు తగ్గిపోతున్నందుకు ద్రోణాచార్యులకు చాలా బాధగా ఉంది. ఆయన బాధను మరింత అధికం చేస్తూ అప్పటికి ఆయన కళ్ల ముందే ఆ రోజు కూడా 4 విద్యార్థులు పరీక్ష తప్పారు. ఆ రోజొచ్చిన 10 మందిలో ఒకరు కూడా సెలెక్ట్ అవుతారో లేదో అన్న అనుమానం కూడా వచ్చింది ఆయనకు. చీకటి సందులోంచి విద్యార్థులు ఒకరొకరే నడుస్తున్నారు. పరీక్ష నిర్వహించే ప్రదేశం పూర్తిగా చీకటిగా గాక చిమ్మ చీకటిగా ఉంది. ద్రోణాచార్య విద్యార్థులు జంప్ చేస్తుంటే అవతల వైపు కూర్చుని అంతా గమనిస్తున్నాడు. వచ్చినవారు వచ్చినట్టు దూకలేక కిందపడి గాయపడుతున్నారు. దూకుతున్న విద్యార్థి కింద పడగానే అక్కడ దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్నాయి. దూకలేక కింద పడిన విద్యార్థులను అక్కడి నుంచి వెంటనే మరో గదిలోకి తీసుకువెళ్లి చికిత్స చేస్తున్నారు. ఆ రోజొచ్చింది 10 మంది. అప్పటికి 9 మంది సాహస పరీక్షలో తప్పారు. కేవలం ఇంక ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలిన్నాడు. చిమ్మ చీకట్లో ఆ విద్యార్థి జంపు చేయవలసిన జోన్లోకొచ్చి నిలుచోగానే ద్రోణాచార్య కూడా తన కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. ఆ ఆఖరి విద్యార్థి పరీక్షలో నెగ్గుతాడన్న నమ్మకం ఆయనకేమాత్రం లేదు. ఆయన అలా అనుకుంటూ ఉండగానే ఆఖరి విద్యార్థి అమిత సాహసంతో జంప్ చేసి ఇనుప స్థూలాలు పాతున్న గోతిని అతి సునాయాసంగా మెరుపు వేగంతో దాటి విజయం సాధించాడు. శభాష్ శభాష్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ చప్పట్లు కొట్టాడు ద్రోణాచార్య. సరిగ్గా అప్పుడే లైట్లు వెలిగాయి. ఒక్కసారిగా అక్కడ వెలుగు వ్యాపించింది. ఆ వెలుగులో ఆఖరి విద్యార్థి ముఖం చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు ద్రోణాచార్య. ఆయన జీవితంలో మునుపెన్నడూ ఆయనంతగా ఆశ్చర్యపోయిన సందర్భం ఒక్కటీ లేదు. ఆ ఆఖరి విద్యార్థి ఎవరో కాదు, నయనతార. ద్రోణాచార్య అలా ఆశ్చర్యంలోంచే నడుస్తూ నయనతార దగ్గరకు నడిచాడు. నువ్వు నిన్నొచ్చిన అమ్మాయి అందురాలివి. సాహస పరీక్షలో నెగ్గావా? అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్న బలిష్ఠులే పరీక్షలో ఓడిపోయారు. కానీ నువ్వు ఇదెలా సాధ్యం? నాకు విశ్వాసం కుదరడం లేదు. నువ్వు నిజంగా నువ్వేనా? నయనతార అనే అమ్మాయివేనా? ద్రోణాచార్య ఒక్కో మాట ఒత్తి పలికాడు. అవును సార్, నేను నయనతారనే, అక్షరాల అందురాల్నే. నిన్న మీరు విజయీభవ అని ఆశీర్వదించారు. అది నేడు ఫలించింది. కానీ జీవితం అనే నిఘంటువులో ఒక మాట ఉంది సార్. కేవలం ఒక్క మాటను మాత్రమే పదే పదే చదివి విజయాన్ని సాధించాను. ఏంటా మాట? తెగింపు సార్. ఉలిక్కిపడ్డాడు ద్రోణాచార్య. అవును సార్, తెగింపు. నేను అన్నింటికీ తెగించొచ్చాను. మీ దగ్గర విద్య నేర్చుకోవడం నాకు నా జీవితం కన్నా అత్యంత ముఖ్యం. నా పసుపు కుంకాలు కాపాడుకోవడం కోసం నాకింతకు మించి దారి లేదు. అందుకే తెగించాను. ఈ పరీక్షలో నేను నెగ్గితే మీ దగ్గర విద్య నేర్చుకుని నా భర్తను కాపాడుకోవడమే కాక భయానకమైన దేశద్రోహులను సర్వనాశనం చేస్తాను, లేదా సుమంగళిగా మరణిస్తాను. అంతే. ఇది కేవలం తెగింపు మాత్రమే కాదు, గొప్ప సాహసం కూడా. నిన్ను నువ్వు స్కూల్ చూస్తానన్నప్పుడే నేను నీ శక్తిని అంచనా కట్టి ఉండవలసింది. పొరబడ్డాను, ఘోరంగా పొరబడ్డాను. రోజూ శక్తి పూజ చేస్తూ కూడా నీకు మహాశక్తి స్వరూపునివైన నిన్ను గుర్తించలేకపోయాను. నిన్ను తిరస్కరించి అవమానించాను. నన్ను క్షమిస్తావా తల్లి?
ద్రోణాచార్యుడు నయనతార 2 చేతులు పట్టుకున్నాడు. సార్, అంత మాట అనకండి. మీరు గురుదేవులు, మహర్షులు, తాపసులు కాదు. నిన్ను గుర్తించలేకపోయిన బలహీనుణ్ణి. అది బలహీనత కాదు సార్. ఒకవేళ దాన్ని బలహీనత అని అందల్చుకుంటే ఆ బలహీనత భగవంతుడిలో కూడా ఉంది. ఎలా అంటే, ఎంతటి భక్తుడైనా ఘోరమైన తపస్సు చేస్తేనే కాని భగవంతుడు గుర్తించడు. నేడు తెగింపు అనే నా తపస్సు ఫలించి దేవుళ్లాంటి మీరు నన్ను కరుణించారు అంటూ నయనతార తన కథ మొత్తం సవివరంగా ఆయనకు తెలియజేసింది. ఆమె కథ విని ద్రోణాచార్య పరమశివుళ్లా ఆగ్రహంతో ఊగిపోయాడు. నయనతార, నా విద్యలన్నీ యుద్ధ ప్రాతిపదికపై నీకు ధారపోస్తాను. రోజుకి ఎన్ని గంటలు విద్య నేర్చుకోగలవు నువ్వు? ద్రోణాచార్య గంభీరంగా అడిగాడు. రోజుకొక 1,000,000 గంటలు మీ దగ్గర విద్య నేర్చుకోవాలనుంది నాకు, దృఢస్వరంతో చెప్పింది నయనతార. అది వినగానే ద్రోణాచార్య చెయ్యి నయనతార తలను అసంకల్పితంగా నిమిరింది. అప్పుడు ప్రారంభమైంది ఒక మహా విద్యాబోధన, ఒక మహత్తర సాధన.